ప్రభు నామములో గ్రీట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నామములో వచ్చిన ప్రతి ఒక్క తల్లికి కూడా యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మరొక ఆదివారం మనకి ఇచ్చాడండి. దేవుడు చక్కటి పాటల చేత విజ్ఞాపన ప్రార్థన చేత దేవుడిని మనం గణపరిచి స్తుతించి దేవుడిని మనం ఆరాధించి ఉన్నాం. సమయంలో క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. గత ఆదివారం ఏ వాక్యాన్ని విన్నాం చెప్తారండి ఎవరైనా? రూతు గురించి, రూతు యొక్క లక్షణాల గురించి మనం విన్నాం. దేవుడి స్తోత్రం. మరి దేవుడి చిత్రవేత్త వచ్చి ఆదివారం అబ్రహాం గురించి గుణలక్షణాల నిమిత్తం మాట్లాడదాం. ఈరోజు అబ్రహాం గురించి మనం మరి అబ్రహాం ఎవరు, ఎలా పిలబడ్డారనేది ఈరోజు క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఆది కాండంలో నుండి మనం చదివి ఉన్నాం. 12వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా నీవు లేచిన నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెలుము. నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. నీవు ఆశీర్వాదముగా ఉండవు. చాలా కృపణ తండ్రి, మహోన్నతమైన యేసయ్యా నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవ మరి సమయంలో ప్రభు నేను ఆహ్వానిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. ఐ ఇన్వైట్ యూ లార్డ్ ఫాదర్, హెల్ప్ us to లార్డ్ ద ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రభా నేను ఆహ్వానిస్తూ ప్రభునైనా నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు కావాలి. ప్రభా తండ్రి సమయంలో ప్రభు వాక్య సందేశం వివరించడానికి నేను ఏమాత్రం యోగ్యత లేని వాడిని. ప్రభా నేను ప్రేమించి నాకు ఇచ్చిన అవకాశాలు బట్టి వందనాలు. నేను వాడుకుంటున్న విధానికి నీ స్తోత్రం. ఏ వాక్య సందేశం వివరించారు మీరే మాతో మాట్లాడి మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన స్తుతిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. అబ్రహాం గురించి అందరికీ తెలిసిన విషయమే. మరి ఆయన ఒక అల్లుడి కుటుంబం నుంచి ఆయన జన్మించడానికి మనం చూస్తున్నాం. అబ్రహాం తండ్రి పట్ల మనం చూసేటైతే ఒక బొమ్మలు వ్యాపారం చేసుకున్న వ్యక్తి, బొమ్మలు చేసిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవునిగా మన సన్నిధిని మనం చూసినట్టయితే ఆయన ఎంతో ధనవంతుడు అయినప్పటికీ కూడా, ఎంతో గొప్పవాడు అయినప్పటికీ కూడా ఒక పిలుపు చేత దేవునికి లోబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగాక. ఈరోజు అబ్రహాం గురించి కొన్ని మాటలు చెప్పడం ఆశపడతాము. తర్వాత నెక్స్ట్ ఆదివారం చిత్రమైతే అబ్రహాం యొక్క గుణలక్షణాల నిమిత్తం కూడా మనం మాట్లాడుకుందాం. మొదటిగా అబ్రహాం గురించి మనము యువర్ దేశం నుండి, ఆయన ప్రాంత మెసపోతియా దేశం నుండి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ నాన్నగారు భయంకరమైన మరి బొమ్మలు చేసిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వ్యక్తిలో దేవుడు ఒక పిలుపు చేత ఆయన అబ్రహాం పిలిచినప్పుడు అబ్రహాం లోబడి దేవుని దగ్గర వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది కనుక మనం చూసినట్లయితే కొన్ని మాటలు మనం బైబుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఏమిటంటే మొదటిగా కాల్డ్ బై గాడ్ అని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని పిలుపు పొందినవాడు ఎవరట? దేవుని పిలుపు పొందినవాడు ఎవరట? అబ్రహాం గారు. చాలా మంది జీవితంలో దేవుడు పిలుచుకుంటారు కానీ వాళ్ళ జీవితం సరైన జీవితంలో ఉండదు కదా. చాలా మంది సేవకులు కావచ్చు, నా కళ్ళ ముందు చూసారని చాలా మంది మరి MTH, MD లేకపోతే PhD చేసిన వాళ్ళు చాలా మంది దైవజనులు ఉన్నారండి. కానీ వాళ్ళందరూ కూడా నిజమైన పిలుపు లేని వారుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమైన పిలుపు ఉంటే కనుక దేవుడు తప్పకుండా పడిపోయిన వారిని కూడా దేవుడు లేవనెత్తుతాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. అయితే ఈ సేవ నిమిత్తం వచ్చింది కాబట్టి ఒక సందర్భం చెప్పాలని ఆశపడతాను. ఏంటంటే నేను అస్సాం నుండి ఇక్కడ రావడం జరిగింది 2019 సంవత్సరం. అంటే నేను వస్తూ పోతా ఉంటాను, ఎక్కువ శాతం ఉండేవారికి. అంటే సేవ నిమిత్తం ఉండిపోవాలని ఉద్దేశంతో వచ్చినప్పుడు ప్రేమదేవుడు ఎక్కడ కూడా సేవ లేదండి. చాలా బాధ అనిపించిందండి. ఎక్కడ సేవ లేదు, ఎందుకు దేవుడిని వెనుకున్నాడని చాలాసార్లు నేను నా మనసులో నేను చాలా బాధపడేవాడిని, దిగులు పడేవాడిని. కానీ నేను చెప్పిన మాట ఏమనగా నిజమైన పిలుపు మన పట్ల ఉంటే అది ఎంత ఆలస్యమైన దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కానీ కాక. ఇది అబ్రహాం జీవితంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం అంటే ఉంది కాల్డ్ బై గాడ్. ఎవరి ద్వారా పిలుపడ్డాడంటే దేవుని పిలుపు పొందినవాడు. ఎవరు పిలుపట? దేవుని పిలుపును పొందిన వాడిని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఇందాక చదువుకున్నట్లుగా ఆదికాండం 12 ప్రకారంగా యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశంలోకి వెళ్ళము. దేవునికి స్తోత్రం కానీ కాక.
అబ్రహాం పట్ల మనం చూసాడు. అబ్రహాం ఎంతో ధనవంతుడు కదా, ఎంతో మంది పనివాళ్ళు ఉండేవారు, ఎంతో ఘనంగా జీవించిన వ్యక్తి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒక్క పిలుపు చేత ఆయన దేవుని వాక్యం అంటా ఉంది, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశంకు వెళ్ళు. అంటే దేవుడు ఏ దేశం మీద చూపిస్తాడో ఆ దేశంకు వెళ్ళమని ఎవరి ద్వారా వచ్చింది పిలుపు చెప్పడమా? దేవుడి వద్ద నుండి పిలుపు వచ్చాడుగా మనం చూస్తూ ఉన్నాం. రెండోది కనుక మనం చూసినట్లయితే, నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును, నేను ఆశీర్వాదముగా నుందువు. దేవునికి స్తోత్రం కలిగాక. మూడులో ఏముంది? నేను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించేదను, నేను దూషించిన వారిని శపించేదను, భూమి యొక్క సమస్త అంశములు నీ యందు ఆశీర్వాదింపబడినని అబ్రహాంతో అనగా. దేవుడికి స్తోత్రం కలిగాక. సో దేవుడు వాక్యం అంటే ఉంది ఇక్కడ. దేవుడు అంటున్న మాట అబ్రహాం గురించి, కాల్డ్ బై గాడ్, అంటే దేవుని పిలుపుని పొందిన వారు ఎవరట? అబ్రహాం గారు. దేవుని స్తోత్రం. ఏమన్నాడు దేవుడు? నీ దేశాన్ని విడిచిపెట్టి, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టి, నేను చూపిన దేశం నీకు వెళ్ళమని అక్కడ దేవుడు ఆజ్ఞాపించగా అక్కడ దేవుని సన్నిధిలో ఆయన చెప్పినట్టుగా జీవించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కూడా దేవుని పిలుపు పొందిన వారుగా ఉన్నావా? దేవుని పిలుపు ద్వారాగా ఏ విధంగా అబ్రహాము లోబడ్డాడో ఈరోజు మనము కూడా లోబడట్లయితే, ఇదిగో దేవుడు ఏ విధంగా అబ్రహామును దేవుడు దీవించాడు, నా జీవితం కూడా ఆయన దేవిష్టకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. రెండోది మనం చూసినట్లయితే, నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును, నిన్ను ఆశీర్వాదముగా ఉండు అని దేవుడి వాక్యం మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఆయన పిలుపు విన్నాడు కాబట్టి, దేవుడి మాట విన్నాడు కాబట్టి అబ్రహాము గారిని దేవుడు ఇక్కడ దీవించడానికి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నిన్ను కూడా దేవుడు పిలుపు ద్వారాగానే ఇక్కడ ఉన్నావు, దేవుడు పిలిస్తేనే ఇక్కడ ఉన్నావు, దేవుడు ప్రేరేపిస్తేనే ఉన్నావు. కాబట్టి అబ్రహాం ఏ విధంగా అయితే ఆయన లోబడి ఉన్నాడో, ఏ విధంగా పిలుపుకి ఏ విధంగా అంగీకరించాడో, నీవు అంగీకరిస్తున్నట్లయితే దేవుడు అబ్రహాంని ఏ విధంగా దీవించాడో నిన్ను కూడా ఆయన దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. మొదటిగా దేవుని వాక్యం అంటావు కదా, దేవుని పిలుపు పొందిన వారు ఎవరట? అబ్రహాం గారు దేవుని పిలుపునిట పొందిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన దగ్గర డబ్బు ఉంటే మనం దేవుని మాట వినము, అవునంటారు కదంటారా? ఈరోజు మనకి ఆస్తి ఉంటే దేవుని మాట వినము. కానీ అబ్రహాం దగ్గర అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు కూడా ఒక్క మాట ద్వారాగా, ఒక పిలుపు ద్వారాగా ఆయన విన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు దేవుడికి లోబడితే, దేవుడి పిలుపుకి లోబడితే నీలో ఉన్న రోగాలు పోతాయి, నీలో ఉన్న శాపాలు పోతాయి. దేవుడు తప్పకుండా నేను ఉన్నతమైన ఆ అబ్రహాం లాంటి ఆశీర్వాదం దేవుడు నీకు కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అబ్రహాం ఏం చేసినట్టు మొదటిగా కాల్డ్ బై గాడ్ అంటే దేవుని పిలుపుని ఏం చేసినట్ట పొందిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని పిలుపుని మనం కూడా అంగీకరించే వారుగా ఉండాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అబ్రహాం గురించి రెండో మాట ఏమిటంటే ఫేత్ఫుల్ ఒబీడియన్స్ అని మనం చూస్తూ ఉన్నాం. అంటే నమ్మకమైన విధేయత. ఏంటట? నమ్మకమైన విధేయత. ఈరోజు మనలో అటువంటి నమ్మకం ఉన్నదా? ఈరోజు దేవుని వాక్యం అంటా ఉంటే అబ్రహాం గారు మొదటిగా ఏం చేశారంటే కాల్డ్ బై గాడ్ అంటే దేవుని పిలుపును పొందిన వారిని మనం చూస్తూ ఉన్నాము. రెండోదిగా ఫేత్ఫుల్ ఒబీడియన్స్ అంటే నమ్మకమైన విధేయత కలిగిన వాడై. దేవుని స్తోత్రం కలిగాక. ఎటువంటి విధేయత కలిగి ఉన్నాడట? నమ్మకమైన విధేయత. ఈరోజు మనము కూడా నమ్మకమైన విధేయత కలిగిన వారే ఉండాలి. దేవుడి సన్నిధి వచ్చినప్పుడు నమ్మకంగా ఉండాలి, విధేయత కలిగిన వారే ఉండాలి. అబ్రహాములో మనం చూస్తాం ఏమిటంటే నమ్మకమైన విధేయత చూపిన వాడే మనం చూస్తూ ఉన్నాం. తండ్రి పిలిచినప్పుడు అక్కడ విధేయత చూపించాడు, తండ్రి పిలిచినప్పుడు అక్కడ నమ్మకం చూపించాడు. ఈరోజు నేను కూడా ఆ నమ్మకమైన విధేయత చూపించవాలని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఆది ఖండంలో 12వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఏముంది అక్కడ? యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు ఎన్ని సంవత్సరాల టైం వయసు? 75 ఏండ్ల 70 సంవత్సరాలు కలిగిన వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం కదా. ఎంత వయసు అంటే 75 కదా.
చూడండి దేవుడి వాక్యం అంటే ఉంది, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళాను. అబ్రాహాము వెళ్ళాను అంటే ఎప్పుడు వెళ్ళాడైనా 75 సంవత్సరాలప్పుడు కదా. ఎన్ని సంవత్సరాలు అక్కడ? 75 ఏళ్ళు గలవాడ మనం చూస్తా ఉన్నాం. చూడండి ఇక్కడ ఆయన అక్కడ దాని అర్థం ఏంటంటే అక్కడ నమ్మకమైన విధేయత చూపించాడు. ఏం చూపించాడు అక్కడ? నమ్మకమైన విధేయత. ఈరోజు నీవు నేను ప్రేమైన దేవుడి బిడ్డ నమ్మకమైన విధేయత చూపించిన వారే ఉండాలి. ఈరోజు చూడండి అబ్రహాం గారు చూడండి దేవుని వాక్యం అంటే ఉంది, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళాను, లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రహాము ఆరోను నుండి ఎక్కడుండట? ఆరోను నుండి బయలుదేరినప్పుడు 75 నెండ్ల 7 గలవాడని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి చూడండి 75,000 సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాం. అంటే దీని అర్థమేమో నమ్మకమైన విధేయతను చూపించాడు అక్కడ అబ్రహాం గారు. ఈరోజు నీవు నేను చూపిస్తున్నావా ప్రేమైన దేవుని సంగమా? ఈరోజు దేవుడి వాక్యం అంటా ఉన్నది. రెండోదిగా ఇగో ఏంటంటే ఫేత్ఫుల్ ఒబీడియన్స్ అంటే నమ్మకమైన విధేయత చూపించాడు. ఈరోజు నీవు కూడా నమ్మకమైన విధేయత చూపించాలి. నమ్మకమైన విధేయత లేకపోతే ఇదిగో దేవుడు మన జీవితంలో కూడా అభివృద్ధిలో తీసుకురాడు. చూడండి ఈరోజు అబ్రహాం గారు ఏం చేశాడంటే ఆ విధేయతను చూపించినట్లుగా చూస్తా ఉన్నాం. ఈరోజు నీవు నేను కూడా అటువంటి విధేయతను కలిగిన వారే ఉండాలని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కానీ గాక. మూడోదిగా మనం చూసే దేవుడు వాక్యం అంటే ఉంది, ప్రామిస్డ్ డిసెండెంట్స్ అని మనం చూస్తా ఉన్నాం. అంటే వాగ్దానం చేసిన వారసులు, వాగ్దానం చేసిన వారసులను మనం చూస్తా ఉన్నాం. చూడండి ఆదికాండం 2వ అధ్యాయం చూసినట్టుగా 12వ అధ్యాయం 2 ప్రకారంగా ఏముంది అక్కడ? మనిషి చదవండి. నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వదింపగా నుందుమని మనం చూస్తా ఉన్నాం. రెండోది దేవుని వాక్యం అంటా ఉంది అక్కడ. మూడోదిగా ప్రామిస్డ్ డిసెండెంట్ అంటే వాగ్దానము చేసిన వారసులు, వాగ్దానము చేసిన తండ్రులు కావచ్చు, వారసులు మనం చూస్తా ఉన్నాం. సో దేవుడు అక్కడ విన్నందున దేవుని వాక్యం అంటా ఉన్నది ఏమిటంటే నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చెయ్యుదును, నీవు ఆశీర్వదింపగా నుండు అని మనం చూస్తా ఉన్నాం. అంటే మూడోది దేవుని వాక్యం అంటా ఉంది ప్రామిస్డ్ డిసెండెంట్స్ అని మనం చూస్తాం. అంటే దేవుని వాక్యం అంటా ఉంది వాగ్దానము చేసిన వారసులు, వాగ్దానం చేసిన వారసులు. ఆదికాండము 15వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే 5వ వచనం దయచేసి ఒకసారి 5వ వచనం అమ్మా. మరియు ఆయన వెలుపులకి అతను తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తెరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగూడని చెప్పును. దేవునికి స్తోత్రం కానీ గాక. చూడండి ఇప్పుడు అబ్రహాము అనేక తండ్రులకి అనేకమైన మరి జనాలకి తండ్రిగా ఉండడం మనం చూస్తాం. అంటే దేవుని వాక్యం అంటే ఉంది వాగ్దానము చేసిన వారసులను దేవుని వాక్యం చూస్తాం. అంటే ఇక దేవుడు ఏమన్నాడంటే మరియు ఆయన వెలుపులకి అతనిని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తెరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగనని చెప్పును. దేవుని స్తోత్రం. ఇప్పుడు అబ్రహాం అనేక తండ్రిగా ఉన్నాడా లేదా చెప్పండి? దేవుని వాక్యం ఏమంటే ఉంది చూడండి, నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము ఏంటట నీ సంతానము అలాగునని చెప్పుడు. అప్పుడు అబ్రహాం బిడ్డలు మనం అందరం దేవుడికి స్తోత్రం కానీ గాక. దేవుని యొక్క వాక్యం ఏమంటే దేవుడు వాగ్దానం చేస్తున్న మాట ఏమనగా ప్రామిస్డ్ డిసెండెంట్ అంటే వాగ్దానము చేసిన వారసులు. దేవుడికి స్తోత్రం కానీ గాక. ఈరోజు ప్రేమ జరిపినరా ఈరోజు దేవుని వాక్యం అంటా ఉంది ఏమిటంటే ఇదిగో ఆయన మరియు ఆయన వెలుపులోకి అతను తీసుకొని వచ్చి నువ్వు ఆకాశం వైపు తెరిచూచి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే. హల్లెలూయా. చూడండి ఆయన పిల్లలు లేనప్పుడు దేవుడు అంటున్న మాట ఏమనగా ఇదిగో ఆయన మరి 70 సంవత్సరాలు అయినప్పుడు ఆయన పిల్లలు లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఆయన సారాతో కలిసి ఉన్నప్పుడు మరి ఎంతో సొన్నుకున్నాడు మనం చూస్తా ఉన్నాం. దేవుడైతే ఆ బిడ్డని చెప్పిన మాట ఏమనగా నీ సంతానము ఇదిగో ఈ రీతికి నేను దీవిస్తాను దేవుడు అక్కడ వాగ్దానము చేస్తున్నాడని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడు వాక్యం అంటా ఉంది వాగ్దానము చేసిన వారసులను దేవుడి యొక్క వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం.
17వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 17వ అధ్యాయంలో చదవండి ఒకసారి. ఆదికాండం 17వ అధ్యాయము 2 నుంచి చదవడమా. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పును. 3వది, అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. 4వ వచనం, నీవు అనేక జనములకు తండ్రివి అవుదువు. దేవునికి స్తోత్రం కానీ గాక. ఏముంది వాట? నీవు అనేక జనములకు తండ్రి అవుదువు. 5వ వచనం ఏముంది? మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు, నేను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును. దేవునికి స్తోత్రం కానీ గాక. అంటే దేవుడు చేసిన వాగ్దానం నెరవేరుస్తున్నాడా లేదా? దేవుడు నెరవేరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కానీ గాక. చూడండి, అబ్రహాము గారు ఫస్ట్ దేవుని చేత, ఎవరి చేత పిలపడ్డారట? దేవుని పిలుపును పొందిన వాడని మనం చూస్తా ఉన్నాం. దేవుడి పిలుపును పొందాడు కాబట్టి, దేవుడికి ఆ మాటకి లోబడే కాబట్టి దేవుడు ఆ బిడ్డను దీవించడానికి మనం చూస్తా ఉన్నాము. రెండోదిగా దేవుని వాక్యం అంటా ఉంది, నమ్మకమైన విధేయత. ఏ విధేయత? నమ్మకమైన విధేయత. ఏ వయసులో విధేయత చూపించండి? 70 సంవత్సరాలు కదా. ఈరోజు మనం విధేయత చూపిస్తామండి? ఈరోజు పెద్దలకు విధేయత చూపిస్తావా? సావకులకు విధేయత చూపిస్తావా? 75 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా ఆ దేవుని వాక్యం అంటే ఉంది, ఆరోన్ నుండి బయలుదేరి, దేవునికి స్తోత్రం కానీ గాక. అంటే ఇక్కడ ఏంటంటే దేవుడి సన్నిధి నమ్మకమైన విధేయతను చూపించాడు అక్కడ అబ్రహాం గారు. దేవునికి స్తోత్రం కానీ గాక. 3వ దేవుని వాక్యం అంటా ఉంది, వాగ్దానము చేసిన వారసులు. దేవునికి స్తోత్రం కానీ గాక. దేవుని వాక్యం అంటా ఉంది కదా, ఏమిటంటే ఇదిగో, ఏమిటంటే ఇంత చదువుకున్నట్లుగా నీవు అనేక జనములకు తండ్రివి అగుదువు. దేవునికి స్తోత్రం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు, నేను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహామును అనబడదు. దేవునికి స్తోత్రం కానీ గాక. 6వ వచనం ఏముంది అక్కడ? నీకు అత్యధికముగా సంతాన అభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములో వచ్చినట్లు నియమించదను, రాజులు నీలో నుండి వచ్చేదరు. దేవునికి స్తోత్రం కానీ. అబ్రహాం నుండి అంత సంతానం వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కానీ కాక. ప్రేమ దేవుడి రోజు దేవుని వాక్యం అంటుంది, అబ్రహాం గారికి మూడో అబ్రహాం గురించి మనం చూసినట్లయితే దేవుని వాక్యం అంటుంది, ప్రామిస్ చేశాడు దేవుడు, అంటే వాగ్దానం చేశాడు. ఏమిటంటే వాగ్దానం చేసిన వారసులను మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కానీ గాక. ఈరోజు నీవు నేను కూడా మనం ఎలా ఉన్నామని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈరోజు మూడోదిగా అబ్రహాం గురించి దేవుడు తెలియపరిచిన మాట ఏమనగా వాగ్దానం చేసిన వారసులను మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం కూడా అబ్రహాం లాంటి వాళ్ళగా ఉన్నామా? ఈరోజు అబ్రహాం లాంటి జీవితం మనం కూడా జీవించాలి. అబ్రహాం అయితే నమ్మకమైన విధేయత చూపించాడు. ఇదిగో విధేయత చూపించడం వల్ల దేవుడు ఆయన్ని, దేవుడి వాక్యం అంటా ఉంది, వాగ్దానం చేసిన వారసులుగా దేవుడు ఆయన్ని మార్చాడుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడికి స్తోత్రం కానీ గాక. కాబట్టి ఈరోజు మనం కూడా ఆ విధంగా అబ్రహాం లాంటి వారుగా ఉండాలి. ఈరోజు అబ్రహాం లాంటి తగ్గింపు ఉండాలి, అబ్రహాం లాంటి నమ్మకము ఉండాలి, అబ్రహాం లాంటి ఒక సహనం కలిగి ఉండాలి, అబ్రహాం లాంటి అటువంటి నమ్మకమైన నిందారైతే జీవితం కలిగిన వారే ఉండాలని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగి గాక. 4వదిగా అబ్రహాం గురించి ఏం చెప్తా ఉందండి బైబుల్? కవెనెంట్ రిలేషన్షిప్ అంటే ఒడంబడిక సంబంధం అని మనం చూస్తా ఉన్నాం. ఏ సంబంధట? ఒడంబడిక సంబంధం. ఇక్కడ చూస్తా ఉన్నాం కవెనెంట్ రిలేషన్షిప్ అంటే ఇక్కడ దేవుని వాక్యం అంటే ఉంది ఒడంబడిక సంబంధం అని మనం చూస్తా ఉన్నామని దేవుని వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కానీ గాక. హల్లెలూయా. ఇంత చదివినట్లు చదవండి ఒకసారి. ఆదికాండంలో కనుక మనం చూసినట్లయితే 17వ అధ్యాయం ఒకసారి చదవండి త్వరగా. ఒక్క నిమిషం ఉండవు, 1 నుంచి చదవమ్మా. 99 ఏళ్ళు వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, అమ్మా నేను సర్వశక్తి గల దేవుడను,
నా సన్నిధిలో నడుచుచు ఎలాగమ్మా నిందారహితుగా ఉండము. నాకును నీకును మధ్య నా నిబంధన నిమించి అతనితో చెప్పెను. అబ్రహాము సాగిలి పడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి అవుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాము కాదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించిన కనుక నీ పేరు చాలమ్మా. దేవుడికి స్తోత్రం. కనుక మనం చూసే సమయం లేదు కాబట్టి దేవుడి వాక్యం అంటా ఉంది. నాలుగోదిగా దేవుడు ఏమంటే కవెనెంట్ రిలేషన్షిప్, అంటే ఒడంబడిక సంబంధం, అంటే నిబంధన మనం చూస్తా ఉన్నాం. కవెనెంట్ అంటే వేరే భాష కూడా వస్తుంది. అది దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. స్టార్టింగ్ లో మనం చూసినట్టు దేవుని వాక్యం అంటా ఉంది. ఆయన ఎన్ని ఏళ్ళట, ఇంకట 99 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఎలా ఉండేవట. దేవుని వాక్యం అంటా ఉంది. చదవండి ఒకసారి. నిందా రైతు అక్కడి నుంచి చదవండి ఒకసారి. ఎన్నో వచ్చిన అది చదవండి. అబ్రహాము 99 ఏళ్ళ యెహోవా అతనికి ప్రత్యక్షై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడిగా ఉండుము. దేవుడికి స్తోత్రం కలిగి గాక. నిందారహితుడిగా ఉండుమని దేవుని వాక్యం మనం చూస్తాం. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే అబ్రహాము గారికి సంతానం లేదు. చూడండి, అబ్రహాము గారికి ఆస్తులు అయితే ఉన్నాయి, కానీ అబ్రహాము గారికి అయితే అన్నీ ఉన్నాయి, కానీ ఏది కొదువు అంటే సంతానం లేని కొదువు మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని సన్నిధిలో నిందారహితు, బ్లేమ్లెస్ గా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన దేవుని వాక్యం అంటే ఉంది, ఇదిగో ఆయన సంబంధంతో ఆయనతో రిలేషన్షిప్ ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన ఎంతగా ఆయన అనేక తండ్రిగా మార్చడం మనం చూస్తా ఉన్నాం. ఇందాక చదివినట్లుగా 17:4 ప్రకారంగా నువ్వు అనేక జనములకు తండ్రి అవుదువు. దేవునికి స్తోత్రం కలిగాక. 5వదిగా మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నేను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడుదును. దేవునికి స్తోత్రం కలిగాక. 6లో ఏముంది అక్కడ? నీకు ఆధ్యాత్మిక సంతానం అభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములో వచ్చినట్లు నియమించెదను, రాజులు నీలో నుండి వచ్చేదరు. దేవునికి స్తోత్రం కలిగి. అంటే దేవుని వాక్యం ఏమంటే కన్వెంట్ రిలేషన్షిప్, అంటే ఎవరితో ఉందట? అక్కడ అబ్రహాముతో ఉంది కాబట్టి దేవుడు ఆయన్ని ఉన్నతమైన అనేకమైన తండ్రిగా మార్చడుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఒకవేళ కనుక అబ్రహాం కనుక దేవుడి పిలుపు కనుక తునీకరించినట్లయితే దేవుడు అబ్రహాంని అనేక తండ్రిగా మార్చకపోదునేమో. అయితే ఈరోజు అబ్రహాము ఒక్క పిలుపు మేరకు దేవుడికి లోబడ్డాడు కాబట్టి, ఇదిగో అటువంటి ధనవంత స్థితిలో ఉండి కూడా దేవుడికి లోబడ్డాడు కాబట్టి అబ్రహాం గాని దేవుడు అనేక తండ్రిగా మార్చడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీది కూడా ఆ కమ్యూనెంట్ రిలేషన్షిప్, దేవుడితో నీ సంబంధం ఎలా ఉన్నదని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో అబ్రహాము దేవుడితో సంబంధం ఎలా ఉందంటే నిండా రైతుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన బహుబలంగా ఆయన వాడుకొని దీవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము కూడా అటువంటి జీవితాన్ని కలిగిన వారే ఉండాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగి గాక. బైబుల్ ఏం చెప్తా ఉంది? 5వ మాట ఏముందంటే బైబుల్ ఏమంటుంటే అబ్రహాం గురించి మనం చూసే ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్ అట, అంటే అనేక దేశాల తండ్రి అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలిగి గాక. అనేక దేశాల తండ్రి అని మనం చూస్తూ ఉన్నాం. 17వ అధ్యాయం ఇందాక చదివినట్టు 4వ వచనం ప్రకారంగా నీవు అనేక జనములకు తండ్రి అవుదువు. దేవునికి స్తోత్రం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నేను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాము అనబడును. దేవునికి స్తోత్రం కలిగి గాక. అదేవిధంగా 21వ ఆదికాండము కనుక మనం చూసినట్లయితే 21వ ఆదికాండము 13వ వచనంలో ఏమని చదవండి దయచేసి. 13వ వచనం. ఆయనను నీ దాసి కుమారుడు నీ సంతానమే గనుక అతని కూడా ఒక జనముగా చేసేదని
అబ్రాముతో చెప్పును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఐదవదిగా దేవుడు ఏమన్నాడంటే ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్, అంటే అనేక దేశాల తండ్రి. ఎవరట? మన అబ్రామ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో దేవునికి సన్నిధి మనం కనుక మనం చూసే దేవుని వాక్యం ప్రకారంగా నువ్వు అనేక జనములకు తండ్రి అవుదు అని దేవుడు వాగ్దానం చేస్తాడు. మరి ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాము అనబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది కనుక మనం చూస్తే దేవుని వాక్యం అంటా ఉంది ఐదవదిగా ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్, అంటే అనేక దేశాల తండ్రి అని దేవుడు అక్కడ ఆయన్ని గుర్తించడానికి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇంత పేరు ప్రత్యక్షంగా వచ్చిందంటే దేవుడికి అక్కడ లోపడాడు కాబట్టి, దేవుడి సన్నిధిలో ఆయన ఉన్నాడు కాబట్టి దేవుడు అయినా మరి ఎంతగా ఆయన దీవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ దేని బిడ్డ, ఈరోజు నువ్వు కూడా నిజమైన పిలుపు దేవుని వద్ద నుండి పొందుకున్నావా? అయితే పొందుకుంటే నీ బ్రతుకు ఎలాగుందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అబ్రాహాము ఒక పిలుపు ద్వారాగానే ఆయన జీవితాన్ని మార్చుకున్నాడు. ఒక పిలుపు ద్వారాగానే ఆయన చరిత్ర మారిపోయింది. ఒక పిలుపు ద్వారాగానే ఆయన పరిస్థితి మారిపోయింది. ఒక పిలుపు ద్వారాగానే ఆయన దేవుడు ఆయన క్యారెక్టరిస్టిక్, అంటే ఆ లక్షణాల దేవుడు మార్చడానికి మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆయన తనకి సంతానం అయినా కూడా దేవుడి మీద నమ్మకమైన విధేయతను చూపించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిందారహితుగా ఉన్నాడు కాబట్టి దేవుడు అన్నాడు, నువ్వు నిందారహితుగా ఉండు, నేను దీవిస్తున్నాడు కాబట్టి ఆ మాట ప్రకారంగా దేవుడు అనేక తండ్రిగా దేవుడు మార్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు నేను కూడా అటువంటి జీవితాన్ని కలిగి ఉంటే కనుక దేవుడు తప్పకుండా నిన్ను నన్ను కూడా ఆయన దీవిస్తాగా ఆయన ఈ దినాన్ని ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. చివరి ఒక మాట చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. ఆ రోజుగా బైబుల్ ఏం చెప్తా ఉందంటే మోడల్స్ ఆఫ్ ఫేత్ అని మనం చూస్తూ ఉన్నాం. అంటే విశ్వాసం యొక్క నమూనా అని మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసం యొక్క నమూనా. బైబుల్ ఏం చెప్తుంది అబ్రాహాం గురించి? మోడల్స్ ఆఫ్ ఫేత్, అంటే విశ్వాసం యొక్క నమూనా అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలు కనుక మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 8 నుంచి చదవండి. నేను వాక్యాన్ని ముగిస్తా ఉన్నా, ఈరోజు త్వరగా ముగిస్తాను. 8వ అధ్యాయము. అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను, మరియు ఎక్కడికి వెళ్ళగలను ఎరగక. ఒక్క నిమిషం అమ్మ, ఇక్కడ 6వ దేవుడు ఏం చెప్తున్నాడు బైబుల్ అబ్రాహాం గురించి? విశ్వాసం యొక్క నమూనా, అంటే మోడల్స్ ఆఫ్ ఫేత్ గురించి చెప్తా. అంటే అబ్రాహాం యొక్క విశ్వాసం గురించి దేవుడు అక్కడ బోధిస్తా ఉన్నాడు. ఏమిటంటే అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. చూడండి, విశ్వాసం ఏంటంట? పిలువబడి అక్కడ లోబడ్డాడట. ఈరోజు మనం కూడా లోబడుతున్నామా? ఒకసారి ఈరోజు దేవుని వాక్యం అంటే అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు ఏం చేట లోబడ్డాడు. ఆ పిలుపునకు ఏం చేట లోబడ్డాడు. ఈరోజు మనం కూడా దేవుడు పిలిచినప్పుడు మనం ఏం చేయట? లోబడ్డాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అబ్రాహాం దేవుడు పిలిచినప్పుడు అబ్రాహాం లోబడడం లేదా? అబ్రాహాం తప్పకుండా అయినా లోబడగా దేవుని వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇంకేముంది అక్కడ? పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందునే ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది వెరుగక బయలు వెళ్ళెను. విశ్వాసును బట్టి అతనితో ఆ వాగ్దానముకు సహవాసులైన యాకోబు అనువారు గుడారంలో నివసించుచు అన్యుల దేశులను వాగ్దాన దేశములు పరవశులైరి. యాలనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదు గల ఆ పట్టణము కొరకు అబ్రాహాము విశ్వాసును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఒక్క నిమిషం, దేవుడి వాక్యం 11:11 ఏముందట?
విశ్వాసుని బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. మనం వాగ్దానం చేసిన దేవుడు ఎటువంటి వాడట? నమ్మదగిన దేవుడు. చూడండి, అక్కడ అబ్రాహాము పిలుచుకున్నప్పుడు అక్కడ అబ్రాహాము చూడండి ఎంతో విప్లవం చెందాడు. అంటే కొన్నిసార్లు కొన్ని కష్టాలు వచ్చాయి కదా, వాళ్ళ భార్యపై కావచ్చు, సంతానం లేనప్పుడు ఎంతో వారు విప్లవం చెందినప్పుడు దేవుడు ఆయన మాత్రం నమ్మదగిన దేవుడు పిలుచుకున్నప్పుడు ఆయన మాత్రము విడిచిపెట్టలేదు. ఇకపోతే మోరియా కొండ మీద కూడా లేక పుట్టిన ఇసాకును కూడా దేవుడు బలిగా అడిగినప్పుడు అక్కడ ఇసాకును ఏమన్నాడు? అక్కడ అబ్రాహాముకు విశ్వాసం చూపించాడు తప్ప అక్కడ నిన్నకాలం మనం వచ్చిన కుమారుడు మీద ఏమాత్రం ప్రేమను చూపించి, ప్రేమ ఉంది కానీ ఎవరికి మొదటిగా లోబడాడంటే దేవుడికి లోబడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అక్కడ దేవుడు అక్కడ పరీక్షించాడు ఆయన విశ్వాసం ఎటువంటిది, ఆయన నమ్మకం ఎటువంటిది. అక్కడ బలి ఇచ్చినప్పుడు దేవుడు అనుకున్నాడు కదా, ఈయన సరైనోడు, ఈయనలో ఏముంది? విశ్వాసం ఉంది, ఈయన నమ్మకం ఉందని అక్కడ దేవుడు పిలుపు ద్వారాగా ఇసాకు నువ్వేమి కూడా చేయవద్దు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి దేవుడు వాక్యం అంటే ఉందేమనగా విశ్వాసం యొక్క నమూనా. అంటే అబ్రాహాము ఎలాగ విశ్వాసం ద్వారాగా దేవుడి మీద ఆధారపడగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడి వాక్యం అంటా ఉంది, విశ్వాసుని బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను తన వయసు గతించిన దైనను గర్భము ధరించుటకు శక్తి పొందేను. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఎన్ని సంవత్సరాలు దేవుడు సంతానం ఇచ్చాడు చెప్పండి ఒకసారి అమ్మా. ఎన్ని సంవత్సరాలు అండి? 75 సంవత్సరాలు నేను ఎదురు చూస్తాను. అంటే 75 నుండి 99 అంటే ఆయన వయసు వచ్చింది కదా, 25 సంవత్సరాల వరకు ఆయన వస్తూనే ఉన్నాడు. ఆయన దేవుడు పిలుచుకున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆయనకి? 75 సంవత్సరాలు. ఇంచుమించు ఎవరైనా 99లో కానీ ఎవరైనా కన్నవారు ఉన్నారా? అది మనిషి వారు కాకపోవచ్చు కానీ దేవుడికి సమస్తం కూడా సాధ్యమే. దేవుడికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి దేవుడు యందు ఈ యొక్క అబ్రహాం అనే వ్యక్తి నిందారహితుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన బహుగా దీవించాడు. ఈరోజు నీవు కూడా నీ జీవితం ఎలా ఉండాలంటే నిందారహితు లేని వారుగా ఉండాలి. అందుకే దేవుడు 10 ఏళ్ళు మనం చూస్తాం కదా, నిందారహితుగా ఉండు నీకు అనేక తండ్రిగా నేను మార్చుతానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి అదే వాగ్దానం దేవుడు ఆయన పట్ల నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయం అనేక వాక్యాలను వింటూ ఉన్నాం. ఈరోజు దేవుడి యొక్క పిలుపు ఏ విధంగా అయితే అబ్రహాం పొంది ఏ విధంగా జీవించాడో అటువంటి జీవితాన్ని మనము కూడా కొనసాగినట్లయితే మన జీవితంలో ఒక దినాన్ని ఆయన రాజ్యంలో మనం ఉంటాం. దేవుడికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి దేవుడి యొక్క వాక్యం 12వ వచనం ఏముంచదాం ఒకసారి. 12వ వచనం నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. అందుచేత మృత్యుడైన ఆ ఒక్కడి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము లెక్కింపు శక్యము కాని ఇష్యువలను సంతానము కలిగెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. 13లో ఏమని చదవమ్మా? 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృత్యునొందిరి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం అంటే ఉంది ఆ రోజుగా ఏమిటంటే మోడల్స్ ఆఫ్ ఫేత్ అంటే విశ్వాసం యొక్క నమూనా. దేవునికి స్తోత్రం. విశ్వాసం యొక్క నమూనా. అబ్రహాం గురించి ఏమంటుంది ఆ రోజుగా? విశ్వాసం యొక్క నమూనా గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీవు కూడా నీ విశ్వాసం ఎలా ఉన్నదని ఒకసారి దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. మొదటిగా అబ్రహాం గురించి ఏమందంటే కాల్డ్ బై గాడ్, అంటే దేవుని పిలుపు పొందినవాడు. ఎవరట? అబ్రహాం పొందాడు కాబట్టి దేవుడు ఆయన్ని గొప్ప జనంగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు నువ్వు గొప్ప జనంగా మారాలంటే దేవుని పిలుపు నువ్వు ఏం చేయట? పొందిన వారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. రెండోదిగా అబ్రహాం గురించి బైబిల్ ఏమంటుంటే ఫేత్ఫుల్ ఒబీడియన్స్, నమ్మకమైన విధేయత కలిగిన వాడే, నమ్మకమైన విధేయత చూపిన వాడే మనం చూస్తూ ఉన్నాం. 75 సంవత్సరాలు అయినప్పుడు కూడా దేవుని యందు ఎలా ఉన్నాడట? విధేయతను చూపించాడు, నమ్మకమైన విధేయతను చూపించాడు. ఆ విధేయత నీలో నాలో కూడా ఉండాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
మూడవది దేవుని వాక్యం అంటా ఉంది వాగ్దానం చేసిన వారసులు. అంటే వాగ్దానం చేసిన వారసులు అంటే ఏమిటంటే నీవు అనేక జనములకు తండ్రిగా అవ్వుదు అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ విధిగా దేవుడు ఆయన్ని తండ్రిగా అయినా మార్చాడు. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా అటువంటి జీవితాన్ని కలిగిన వారే ఉండాలి. నాలుగోది దేవుడి వాక్యం అంటా ఉంది కవెనెంట్ రిలేషన్షిప్, అంటే ఒడంబడిక సంబంధం. అంటే దేవుడితో సంబంధం ఏ విధంగా అయితే ఉన్నదో నిందారహిత జీవితము, దేవుని యందు విధేయత కలిగి, దేవుని యందు విశ్వాసం కలిగి, దేవుని నమ్మకం కలిగి ఉంది కాబట్టి దేవుడు అనేక తండ్రిగా దేవుడు ఆయన్ని మార్చాడని దేవుడు వాగ్దానము చూస్తా ఉన్నాం. దేవుడి స్తోత్రం. ఐదవ దేవుడు ఏమన్నాడు? ఫాదర్ ఆఫ్ నేషన్, అంటే అనేక దేశాల తండ్రిగా దేవుడు ఆయన్ని మార్చాడుగా మనం చూస్తాం. ఎందుకంటే మరి ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడుతూ నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. దేవుడికి స్తోత్రం గాని గాక. అంటే అనేక దేశాలకు మన తండ్రి ఎవరంటే అబ్రహాం సంతానం నుండి అందరూ కూడా వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆరోజుగా దేవుడు ఎవరంటే మోడల్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం యొక్క నమూనా. విశ్వాసం దేవుడు అబ్రహాము చాలా గొప్పగా చెప్పాడు. విశ్వాసం దేవుడి మీద కఠోరమైన కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడి మీద ఆయన ఏమి ఉంచాడంటే విశ్వాసాన్ని ఉంచడానికి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు నేను కూడా అటువంటి విశ్వాసాన్ని ఉంచి ప్రభువులో ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం. దేవుని చిత్తమైతే నెక్స్ట్ ఆదివారం మనం మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకుందాం. దేవుడు ఏదైతే మనతో మాట్లాడి ఉన్నాడో ఆ వాగ్దాన ప్రకారంగా మన జీవితంలో ఆ యొక్క రీతిగా మనం నడవాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా ఇటువంటి చూడకుండా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని ఈరోజు అబ్రహాం